మాట తప్పడు మడమ తిప్పడు. ఈ నినాదమే జగన్ను ప్రజల్లో ఒక పెద్ద నాయకుడిని చేసింది. ఆరాధ్య దైవంగా మార్చింది. ఆడిన మాట తప్పకూడదని శ్రీరాముడు అడవుల పాలైతే మన జగన్ జైలు పాలయ్యారు. కుట్రలు కుతంత్రాలకు బలయ్యారు. కానీ ప్రజల వెంటే ఉన్నారు. ఆ ఓదార్పును ఆపలేదు. అలు పెరగకుండా ప్రజల్లో పోరాడారు. చివరకు సీఎం అయ్యారు. ప్రత్యర్థులకు చుచ్చుపోయించేస్తున్నారు. సీఎం జగన్లోని ఆ మొండి ధైర్యమే ఆయన్ను ఒక గొప్ప నాయకుడిగా మలిచింది. ఆ ముక్కవోని దీక్షని ఆయన ప్రజల్లో హీరోగా నిలిపింది. మాట తప్పడు కాబట్టి ప్రజల పక్షాన ఉన్నారు. ఇప్పటికీ పైరవీలకు తావులేని ప్రజాపాలన కాబట్టే జగన్ నిలుస్తున్నారు. షర్మిల పైరవీలు చేసినా జగన్ నోకలేదు. తల్లిని రాజకీయాల నుంచి దూరంగా పంపారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. అందుకే జగన్లోని హీరోయిజాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. మహివి రాఘవ దర్శకత్వంలో వచ్చిన యాత్ర 2 సినిమా ఇప్పుడు అందరినీ ఎమోషనల్ కు గురి చేస్తోంది. యాత్ర 2లో జగన్ సభలు, సమావేశాలు, ప్రజలతో మమేకమైన రియల్ సీన్లను చూపించారు. హీరో జీవ అచ్చం జగన్ లాగానే అదే డైలాగ్ ను చెప్పి ఎమోషనల్ కు గురి చేశారు. ఓ సీన్ అయితే జగన్ ది యాజ్ ఇట్ ఈస్ దించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లి మారుమూల ప్రాంతాల్లో చెప్పిన ఈ డైలాగ్ వైరల్ అయింది. రియల్ జగన్ కు చాలా దగ్గర పోలికలతో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వవు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమవుతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేనొచ్చి కలుస్తాను. ఎప్పటికీ నేను మీలో ఒకటినని గుర్తు పెట్టుకోమని మనవి చేసుకుంటున్నాను. మీ ఆదరణ, మీ అభిమానాలు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి సవినయంగా, సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా